నామినేషన్ వేయడానికి ఒక నిరుపేద 2 వారాల ఉపాధి డబ్బులు 1300 రూపాయలు ఇచ్చారని బొబ్బిలి కూటమి అభ్యర్థి బేబీ నాయన తెలిపారు. ఆ డబ్బులను డిపాజిట్లో కలిపి కట్టానని తెలిపారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటూరు రాజా సోదరుడు రామ్ నాయనతో కలిసి బేబీ నాయన నిరాడంబరంగా నామినేషన్ వేశారు. తెంటూరు రాజా ప్రతిపాదించిన ఒక సెట్, సుజయ్ కృష్ణ రంగారావు ప్రతిపాదించిన మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు బేబీ నాయన. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు బేబీ నాయన. నిన్న నార్సోడ్పేటలో ఒక పేద ఉపాధి హామీ కూలీదారుడు నాకు 1300 రూపాయలు ఇచ్చాడు. నేను 2 వారాలు కష్టపడితే సంపాదించిన డబ్బుని నాకు నేను నార్సోడ్పేట మీటింగ్లో తను ఇచ్చాడు. ఆ అమౌంట్ని నేను డిపాజిట్ అమౌంట్లో కలపడం జరిగిందని మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేసుకుంటాను. నిన్న నార్సోడ్పేటలో ఒక పేద ఉపాధి హామీ కూలీదారుడు నాకు 1300 రూపాయలు ఇచ్చాడు. నేను 2